శ్రీ లలితా చాలీస. లలితా మాతా శంభు ప్రియా జగతికి మూలం నీవమ్మ, శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం. హేరంపునికి మాతవుగా హరిహరాదులు సేవింప, చండుని మొండుని సంహారం చాముండేశ్వరి అవతారం. పద్మరేకుల కాంతులలో బాలా త్రిపుర సుందరిగా, హంసవాహన రూఢినిగా వేదమాతవై వచ్చితివి. శ్వేత వస్త్రము ధరించి అక్షరమాలను పట్టుకుని భక్తి మార్గము చూపితివి, జ్ఞాన జ్యోతిని నింపితివి. నిత్య అన్నదానేశ్వరిగా కాశీపురమున కొలువున్న ఆది భిక్షువై వచ్చాడు సాక్షాత్ పరమేశ్వరుడు. కదంబవన సంచారినిగా కామేశ్వరుని కలత్రముగా, కామితార్థ ప్రదాయనిగా కంచి కామాక్షివైనావు. శ్రీచక్రరాజ నిలయనిగా శ్రీమద్ త్రిపుర సుందరిగా, సిరి సంపదలు ఇవ్వమ్మ శ్రీ మహాలక్ష్మిగా రావమ్మ. మణిద్వీపమున కొలువుండి మహాకాళి అవతారములో మహిషాసురిని మంచంపితివి, ముల్లోకాలను ఏలితివి. పసిడి వెన్నెల కాంతులలో పట్టు వస్త్రపు ధారణలో పారిజాతపు మాలలలో పార్వతీదేవిగా వచ్చితివి. రక్తవస్త్రము ధరించి రణరంగమున ప్రవేశించి రక్తబీజుని హతమార్చి రమ్యక పర్దినివైనావు. లలితామాత శంభుప్రియా జగతికి మూలం నీవమ్మ, శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం. కార్తికేయునికి మాతవుగా కాత్యాయనిగా కరుణించి కలియుగమంతా కాపాడా కనకదుర్గవై వెలసితివి. రామలింగేశ్వరు రాణివిగా రవికుల సోముని రమణివిగా రమావాణి సేవితగా రాజరాజేశ్వరివైనావు. ఖడ్గం శూలం ధరించి పాశుపతాశ్రము చేబూని శంభుని శంభుల దునిమాడి వచ్చింది శ్రీశ్యామలగా. మహామంత్రాది దేవతగా లలితా త్రిపుర సుందరిగా దారిద్ర బాధలు తొలగించి మహదానందము కలిగించి ఆర్ధత్రాణ పరాయనివే అద్వైతామృత వర్షినివే ఆదిశంకర పూజితివే అపర్ణాదేవి రావమ్మ. లలితామాత శంభుప్రియా జగతికి మూలం నీవమ్మ, శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం. విష్ణుపాదమున జన్మించి గంగావతారము ఎత్తితివి, భాగీరథుడు నిన్ను కొలువా భూలోకానికి వచ్చితివి. ఆశుతోషిని మెప్పించి అర్ధ శరీరం దాచితివి, ఆది ప్రకృతి రూపినిగా దర్శనమిచ్చెను జగదంబ. దక్షుని ఇంట జనించి సతీదేవిగా చాలించి అష్టాదశ పీఠేశ్వరిగా దర్శనమిచ్చెను జగదంబ. శంకు చక్రము ధరించి రాక్షస సంహారమును చేసి లోకరక్షణ చేశావు, భక్తుల మదిలో నిలిచావు. పరాభట్టారిక దేవతగా పరమశాంత స్వరూపినిగా చిరునవ్వులను చిందిస్తూ చెరుకుగడను ధరించితివి. లలితామాత శంభుప్రియా జగతికి మూలం నీవమ్మ, శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం. పంచదశాక్షరి మంత్రాదితగా పరమేశ్వర పరమేశ్వరితో ప్రమదగణములో కొలువుండా కైలాసంబే పులకించే. సురులు అసురులు అందరును శిరసును వంచి మృక్కంగా మాణిక్యాల కాంతులతో నీ పాదములు మెరిసినవి. మూలాధార చక్రములో యోగినులకు ఆదీశ్వరి అయి కుశాయుధ దారినిగా బాసిల్లెను శ్రీ జగదమ్మ. సర్వదేవతల శక్తులచే సత్యస్వరూపిణి రూపొంది శంఖనాదము చేసితివి, సింహవాహినిగా వచ్చితివి. మహామేరువు నిలయనివి మందార కుసుమ మాలలతో మునులందరూ నిన్ను కొలువంగా మోక్ష మార్గము చూపితివి. లలితామాత శంభుప్రియా జగతికి మూలం నీవమ్మ, శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం. చిదంబరేశ్వరి నీ లీలా చిద్విలాసమే నీ సృష్టి, చిద్రూపీ పరదేవతగా చిరునవ్వులను చిందించే. అంబాశాంబవి అవతారం అమృతపానం నీ నామం, అద్భుతమైనది నీ మహిమ అతి సుందరము నీ రూపం. అమ్మలగన్న అమ్మవుగా ముగ్గురమ్మలకు మూలముగా జ్ఞానప్రసూన రావమ్మ, జ్ఞానమునందరికి ఇవ్వమ్మ. నిష్ఠతో నిన్నే కొలిచెదము, నీ పూజలనే చేసేదము, కష్టములన్నీ కడతీర్చి కనికరముతో మము కాపాడు. రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్థింప అభయహస్తము చూపితివి, అవతారములో దాల్చితివి. లలితామాత శంభుప్రియా జగతికి మూలం నీవమ్మ, శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం. అరుణారుడపు కాంతులలో అగ్నివర్ణపు జ్వాలలలో అసురులనందరి దునమాడి అపరాజితమై వచ్చితివి. గిరిరాజునికి పుత్రికగా నందనందుని సోదరిగా భూలోకానికి వచ్చితివి, భక్తుల కోర్కెలు తీర్చితివి. పరమేశ్వరునికి ప్రియసతిగా జగమంతటికి మాతవుగా అందరి సేవలు అందుకొని అంతట నీవే నిండితివి. కరుణించమ్మ లలితమ్మ, కాపాడమ్మ దుర్గమ్మ, దర్శనమీయగ రావమ్మ, భక్తుల కష్టం తీర్చమ్మ.
ఏ విధముగా నిన్ను కొలిచినను, ఏ పేరున నిన్ను పిలిచినను, మాతృహృదయమై దయచూపు, కరుణామూర్తిగా కాపాడు. లలితామాత శంభుప్రియ జగతికి మూలం నీవమ్మ, శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం. మల్లెలు మల్లెలు తెచ్చితిమి, మనసు నీకే ఇచ్చితిమి, మగువలమంతా చేరితిమి, నీ పారాయణ చేసితిమి. త్రిమాతృరూప లలితమ్మ, సృష్టి స్థితి లయ కారినివి, నీ నామములు ఎన్నెన్నో లెక్కించుట మాతరమౌనా. ఆశ్రితులందరూ రారండి, అమ్మ రూపము చూడండి, అమ్మకు నీ రాజనమిచ్చి అమ్మ దీవెన పొందుదము. సదాచార సంపన్నవుగా సామగాన ప్రియ లోలినివి, సదాశివ కుటుంబినివి, సౌభాగ్యమిచ్చే దేవతము. మంగళ గౌరీ రూపమును మనసుల నిండా నింపండి, మహాదేవికి మనమంతా మంగళహారతులిద్దాము. మంగళ గౌరీ రూపమును మనసుల నిండా నింపండి, మహాదేవికి మనమంతా మంగళహారతులిద్దాము. లలితామాత శంభుప్రియ జగతికి మూలం నీవమ్మ, శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం, జగమంతటికి ఆధారం, జగమంతటికి ఆధారం, జగమంతటికి ఆధారం.